తెలంగాణలో బీజేపీ ఎట్లా చేస్తుందో కాంగ్రెస్ పాలన అట్లా చేస్తుంది. బీజేపీ లెక్క కాంగ్రెస్ పాలిస్తుంది. తెలంగాణకి సంబంధించి తెలంగాణలో మొత్తం బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది అని కేరళ సీఎం అంటుండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానికి కేరళ సీఎం ఎందుకు మాట్లాడిండు? రెండు కాంగ్రెస్ బీజేపీలు ఒకటే తీరుగా ఉన్నాయని ఎందుకు మాట్లాడుతున్నాడు? అన్నింటి గురించి చెప్తా. దానికంటే ముందు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కేరళలో సీఎం పినరై విజయన్ ఉన్నాడు కదా, ఆయన నిన్న ఒక ట్వీట్ చేసిండు తెలంగాణ గవర్నమెంట్ మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద. ఖమ్మంలో కూల్చివేతలు జరిగినాయి కదా మొన్న. ఆ భూదాన్ భూములలో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం రాత్రికి రాత్రి కూల్చివేతలు చేసేసి దగ్గర 700 ఇండ్లని మొత్తం కూలగొట్టారు. కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఇల్లు లేకుండా ఏం లేకుండా రోడ్ల మీద పడే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దగ్గర 3000 మంది నిరాశ్రయులయ్యారు అని కేరళ సీఎం ట్వీట్ వేసిండు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది చూడుర్రి అనేది ఆయన ట్వీట్ వేసిండు. బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది అంటుండు. మామూలుగా ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో బుల్డోజర్ రాజ్ నడుస్తుండే. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎట్లా ఉందో అట్లాంటిది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ఉంది. వీళ్ళు కూడా బీజేపీని ఇన్స్పైర్ తీసుకున్నారో ఏం చేసిర్రో కానీ వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి పాలనను కొనసాగిస్తున్నారు, అట్లాంటి పాలన ఉంది అనేది కేరళ సీఎం అంటుండు. ఎప్పుడు నిన్న రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిండు కదా, రాహుల్ గాంధీ ఓ దిక్కు తెలంగాణకు వచ్చి వాళ్ళ పార్టీ మీటింగ్లో పార్టిసిపేట్ చేసేందుకు రాహుల్ గాంధీ వచ్చిండు. ఓ దిక్కు రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన టైంలో కేరళ సీఎం ట్వీట్ వేసిండు. ఎందుకంటే వీళ్ళు కేరళకి పోయి మేము అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నాం, గట్లనే కేరళలో కూడా అందిస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారట. అందుకోసం ఇప్పుడు కేరళలో ఎన్నికలు ఉన్నాయి కదా, 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి కదా. 5 రాష్ట్రాల ఎన్నికలలో కేరళ కూడా ఉంది. కేరళ స్టేట్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఆ ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రచారం చేస్తారు కదా, ఆ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందట అంటే మేము తెలంగాణలో చాలా బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం, అట్లనే కేరళలో కూడా ఇట్లాంటి పాలన అందిస్తాము అనేది అక్కడికి ప్రచారంకి పోయేటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారట. చెప్తే ఆయనే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసలు ఎట్లా చేస్తున్నారు చూడుర్రి, పేదోళ్ళని మధ్యతరగతులని మొత్తం రోడ్ల మీదకి తీసుకొచ్చేస్తుర్రు, బుల్డోజర్ రాజ్యం నడిపిస్తుర్రు, ముందు మీది చక్కగా చూసుకోర్రి, మీ పాలిత రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విధ్వంసకాండను చూడుర్రి, అది వదిలేసి కేరళకు వచ్చి మేమేమో చేస్తాము, మేమేదో ఇది చేస్తాము అది చేస్తాము అని అంటే ఎవ్వరు కేరళలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు అని అంటున్నారు. ఆయన చాలా ఎగ్జాంపుల్స్ని చెప్పిండు ఆయన. నిజానికి ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రచారమే. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే గతంలో బీహార్లో ఎన్నికలు వచ్చినాయి, మనం చూసినాం కదా. బీహార్ ఎన్నికలప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగినాయి చూసిరా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి పోయి ప్రచారంలో ఏం చెప్పారంటే వీళ్ళు సేమ్ ఇదే చెప్పారు, తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం మస్తు చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా మాకు ఓటేస్తే మీ దగ్గర కూడా తెలంగాణలో ఎట్లాంటి పాలన అయితే ఉందో అట్లనే మీ దగ్గర కూడా ఇట్లాంటి పాలన అందజేస్తాం మేము అని చెప్పారు. అంతేందుకు ఇప్పుడు మనకి బీసీ కులగణన అదంతా చేసిరు కదా, అప్పుడు ఏంది అంటే మహారాష్ట్రలో ఎన్నికలు ఉండే. అప్పుడు చాలామంది మన దగ్గర ఉన్న మేధావులు మాట్లాడిరు మహారాష్ట్రలో ఎన్నికల కోసమే ఇక్కడ దాన్ని స్టార్ట్ చేసిర్రు అని. అట్లనే సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ చెప్పుకుంది కూడా, మేము మీ పక్కనే ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో కులగణన చేస్తున్నాం, గట్లనే ఇక్కడ కూడా మాకు అధికారం ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా మేము కులగణన చేస్తాము అని చెప్పారు. కానీ వాళ్ళెవరు వీళ్ళ మాటలు నమ్మలేదు. బీహార్ ఎన్నికలప్పుడు కూడా సేమ్. బీహార్ ఎన్నికలప్పుడు అయితే మన సీఎం గారు ఆడికి పోయి ప్రచారం చేసిరు, చూసినాం కదా మనం. దాంతోపాటు ఏం చేసిరంటే అక్కడ పేపర్లల్లా టీవీలల్లా వీటిలల్లా యాడ్స్ ఇచ్చిర్రు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము నిరుద్యోగులకి, బీహార్లో కూడా గిట్లనే చేస్తాము అని ఇచ్చిర్రు. ఆ రోజు మన దగ్గర ఉన్న అశోక్ నగర్ ఆడ ఈడ ఉన్న నిరుద్యోగులు ఉంటారు చూసిరా, వాళ్ళు కౌంటర్ ఆ రోజే ఇచ్చిర్రు. ఏడిచ్చిరు మీరు 60,000 ఉద్యోగాలు, ఎక్కడ చర్చకు రమ్మంటారు రండి, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా లేకపోతే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తారా, ఎక్కడికి వస్తారో రారి, 60,000 ఉద్యోగాలు ఏడిచ్చిర్రు, ఇక్కడ చెప్పుకుంటా నిరుద్యోగులు ప్రశ్నిస్తారని పోయి బీహార్లో ప్రకటనలు ఇచ్చుకున్నారా మీరు అని అన్నారు.
అట్లా ఇప్పుడు మళ్ళీ కేరళలో ఎన్నికలు రాగానే ఏం చేస్తున్నారు కేరళలో పోయి వాగ్దానాలు చేసుడు లేకపోతే ప్రచారాలు చేసుకున్నాడు చేస్తే ఇగో దాని మీద మాట్లాడింది కేరళ సీఎం అన్నట్టు. మీ దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి చూడుర్రి. ఏం చెయ్యని దాన్ని పెద్ద వచ్చి ఇక్కడ ప్రచారాలు చేసుడు కాదు. నిన్నగాక మొన్న ఖమ్మంలో అంతమందిని రోడ్ల మీద పడేస్తే ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు చూస్తే మీరు అక్కడనేమో ఇళ్ళల్లో ఉన్నోళ్ళని రోడ్ల మీద పడేస్తుర్రు, ఇక్కడికి వచ్చేమో మేము మీకు మంచిగా ఇండ్లు కట్టిస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాం, మంచి పాలన ఇస్తాము అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు నమ్ముతారనుకుంటారా మీరు? ఎందుకు నమ్మాలి? ఎప్పుడైనా సరే ఎవరైనా అధికారంలో వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాము అంటే ఎవరైనా ఆలోచించుకుంటారు. ఏ రాష్ట్రంలో ఉన్నోళ్ళైనా ఏం చేస్తారంటే వీళ్ళు వేరే దగ్గర రాష్ట్రంలో ఎక్కడన్నా అధికారంలో ఉన్నారా, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు ఆలోచించుకుంటారు కదా, చూస్తారు కదా. తెలంగాణలో ఉన్న చక్కదనం ఆల్రెడీ చూస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ వేరే రాష్ట్రాలకు పోయి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఇండ్లల్లో ఉన్న వాళ్ళని మొత్తం రోడ్ల మీద పడేస్తున్నారు. కూల్చివేతలు మొత్తం ఏం లేవు. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా కూల్చివేతలు. అది హైడ్రా పేరుతో కావచ్చు, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్తో కావచ్చు, ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తున్నారు. జిల్లాలల్లో కూడా హైదరాబాద్ అయిపోయింది, ఇక జిల్లాలల్లో ఖమ్మం జిల్లాలో ఎట్లా చేసిర్రు అనేది చూసినాం మనం. అసలు ఒక్కొక్కరు ఒక ఆమె అయితే ఒక్క 10 నిమిషాలు టైం ఇయ్యిర్రి, లాస్ట్ కట్టుకున్న ఇల్లు పట్ల ఎంత ప్రేమ ఉంటుంది అంటే ఒక్క 10 నిమిషాలు టైం ఇయ్యిర్రి, నేను నా ఇల్లంతా చూసుకొని వస్తా, ఇంకా మళ్ళీ చూడలేను కదా, మొత్తం మీరు కూలగొడతారు కదా, నాకు చూసుకునేటందుకు కండ్లారా ఒక 10 నిమిషాలు నాకు లోపలికి పోయే టైం ఇయ్యిర్రి, నేను పోయి చూసుకొని వస్తా అని ఆమె మాట్లాడిన మాటలు ఎవరినైనా కదిలించినాయి. విపరీతంగా చాలామందికి చేరినాయి. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలకే కాదు, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చేరుతాయి కదా ఆటోమేటిక్గా. సో ఇది మీరు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందేమో, ఇది మా దగ్గరికి వచ్చేమో ఏదో వెలగబెడతామో అంటే మా దగ్గర ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు, నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు అక్కడొక లెక్క ఇక్కడొక లెక్క మాట్లాడకుర్రి. తెలంగాణలో బుల్డోజర్ రాజ్ నడుస్తుంది, దాన్నే కేరళకి కూడా తీసుకురావాలని చూస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అట్లనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా దాన్నే తీసుకురావాలని చూస్తుంది. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీని అనేది కేరళ సీఎం చెప్పిండు.